హాయ్ అండి. ఇంక నేనైతే ఈరోజైతే ఇలా చుడవనైతే చేసుకున్నానండి అటుకులతోనైతే. ఇంకెందుకంటే మా పాప అయితే తిరుపతికైతే వెళ్తుంది. ఇంకా స్నాక్ లాగా తినడానికైతే చేసైతే ఇస్తున్నాను. ఇంకా మీరు కూడానైతే చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ముందుగానైతే ఇలా కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా చేసుకొని అటుకులనన్నీ అయితే వేయించేసుకోవాలండి. ఇలాగనైతే చూస్తున్నారు కదా, ఇలా నేనైతే ఒక దాంట్లో వేసి అయితే వేయించుకుంటున్నాను చూడండి. అన్నీ అయితే ఇలాగే వేయించేసుకోవాలండి. ప్రతి ఒక్కసారి ఇలా వేసుకొని అయితే వేయించేసుకుంటాను. వేయించుకునేటప్పుడు అయితే దాంట్లోనైతే పిండిలాగానైతే ఆయిల్లో పడిపోతుంది కదండి, అదైతే ఆయిల్ అయితే నల్లగానైతే అయిపోతుంది. అన్నీ అయితే వేయించేసుకుంటున్నాను చూడండి. ఒకసారి అయితే వేయించేసుకోవాలి. నేను అన్నీ అయితే 1 కేజీ అయితే చేసిస్తున్నాను. ఇంకా మనం పిల్లలకు సాయంత్రం స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. నెలకొకసారి ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే, ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే పిల్లలకు సాయంత్రం టైంలోనైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ లాగా ఇవ్వడానికైతే సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఇలా పల్లీలను కూడా వేయించేసుకోవాలి. అన్ని పల్లీలు కూడా వేయించేసుకొని దాంట్లోనే వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయించేసుకోవాలండి. ఇలా కరివేపాకు కూడా చూడండి ఇలా వేయించేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఇంకా నేనైతే పుట్నాల పప్పు కూడా వేయించేసుకున్నాను. దాంట్లో కొంచెం వీడియోనైతే స్కిప్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఎల్లిపాయలు కూడా ఇలా దంచేసుకుంటున్నాను. ఇలా ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చగా దంచేసుకొని అవి కూడా వేయించేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇలా పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవాలండి. నేనైతే ఒక 20 వరకు అయితే పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఎల్లిపాయ కూడా వేసేసుకొని అన్నీ కాజు కూడా వేసేసుకుంటున్నాను వేయించుకొని. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోనే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి దాంట్లోనే. అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇలా అన్నీ కలిపేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మేమైతే నా పిల్లలు వెళ్తున్నారు కాబట్టి తిరుపతికి ఇంకా స్నాక్ లాగా తినడానికైతే టైంపాస్కి అయితే ఉంటుందనేసి అయితే చేసి అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలా పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇస్తేనైతే చాలా బాగుంటుంది. ఇలా స్నాక్ లాగా చేసుకొని పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేసుకోండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఎన్నో వీడియోస్ అయితే తీస్తూ ఉంటానండి. మీకు ఇంకా ఏ వంటకాలన్నా కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రతి ఒక్క వంట చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా ఇచ్చేసేయండి. ఇంకా లైక్ ఇచ్చేసేయండి. నా శారీ కలెక్షన్ కూడా సపోర్ట్ అయితే చేసేయండి. నా శారీ కలెక్షన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.